ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చదువుకుంటున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం కింద తల్లికి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని విద్యార్థుల తల్లులకు ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయల చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అయితే చేయనున్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు, తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని తీసుకొస్తున్నామని సీఎం గారు చెప్పడం జరిగింది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అందరికీ కూడా ఈ సహాయం అందిస్తామని హామీ కూడా ఇచ్చారు. రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్గా మార్చే లక్ష్యంతో 2 లక్షల మంది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెసర్స్ను తయారు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రముఖ సాంకేతిక దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన చెప్పడం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర విద్యార్థులకు ఏఐ విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. సాంకేతికత ఆధారిత పాలనను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్ను అమల్లోకి తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు గారు ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వ అధికారులకు ప్రజలకు మధ్య త్వరితమైన సమాచార ప్రవాహాన్ని అందించేందుకు, సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. తల్లికి వందనం వంటి పథకాల ద్వారా విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తూనే మనకు సాంకేతికతను ప్రభుత్వ పాలనలో సమర్థంగా ఉపయోగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం చంద్రబాబు గారు మనకు స్పష్టమైతే చేయడం జరిగింది. చివరిగా మే నెలలో తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులను నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు హామీ అయితే ఇవ్వడం జరిగింది. మరి మీలో ఎంతమంది తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇలాంటి సూపర్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్.